నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ధైర్యంగా ఉండండి మిమ్మల్ని కాపాడుకుంటాం అంటూ ఆటో డ్రైవర్లకు మాజీ మంత్రి హరీష్ రావు భరోసానిచ్చారు పటాన్చెరులో మాజీ మంత్రి హరీష్ రావుకు ఆటో కార్మికులు ఆవేదన వెల్లడించారు ఈఎంఐ కూడా కట్టలేకపోతున్నామని ప్రభుత్వ నిర్ణయంతో నడి రోడ్డు మీద పడ్డామని బాధపడ్డారు ఆత్మహత్యలు వంటి తొందరపాటు నిర్ణయాలు వద్దని ప్రభుత్వం నెలకు 10,000 ఇచ్చేదాకా పోరాటం చేద్దామని తెలియజేశారు మీ గవర్నమెంట్ ప్రభుత్వం అప్పుడు చాలా पूरा तेलंगाना में अभी तक भी नहीं आया ये आपका ही आया एसीआर साहब तो ऑटो का टैक्स निकाल कोई किसी का कोई प्रॉब्लम नहीं था अभी तक ఆ రోజు మనమేమో ఇంత ట్యాక్స్ రద్దు చేస్తే తినే అన్నం పుచ్చుకున్నట్టు చేసి అది కూడా తీసేస్తే ఏదైనా తప్పి ధైర్యంగా ఉండండి మిమ్మల్ని మేము కాపాడతాం తొందరపడి దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు మీ భార్య పిల్లలు వాళ్ళందరూ ఆగమైతారు ధైర్యంగా మేము కొట్లాడతాం మీకోసం అసెంబ్లీలో पूरा ताकत लगा के हम आपके लिए మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్తో సత్కరించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే ఈ సందర్భంగా చిరంజీవికి రాజకీయ సినీ పలు రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ పురస్కారానికి మెగాస్టార్ చిరంజీవి ఎంపికైన సందర్భంగా కోడలు ఉపాసన కొణిదెల హైదరాబాద్లో విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పీకర్ ప్రసాద్ కుమార్తో పాటు పలు రంగాల ప్రముఖులు పాల్గొన్నారు మన రేవంత్ కన్నా పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ కన్నా నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతున్నా గంటకంతా ఎత్తుకు ఎదిగాడు మొదలంటున్నాడు దేశాన్ని విభజించాలంటూ కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండై సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు కాంగ్రెస్ నేతలకు టెర్రరిస్టులకు తేడా ఏంటని ప్రశ్నించారు కరీంనగర్ పరిధిలోని తీగలగుట్టపల్లి కొండరామాలయం సమీపంలో 10 లక్షల ఎంపీ నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి జిల్లా జైలు వద్ద 15 లక్షల ఎంపీ ల్యాడ్స్తో కొనుగోలు చేసిన అంబులెన్స్ వైద్య పరికరాలను ప్రారంభించారు. మీరు అబ్జర్వ్ చేయండి తెలంగాణ సమాజం దీన్ని గమనించాలి కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు అవలంబించాలి మొదటి నుంచి కూడా ఈ దేశాన్ని విభజించు పాలించనే రీతితోని పాలించినటువంటి మూర్ఖత్వ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఇవాళ కాశ్మీర్లో టెర్రరిస్ట్ పాకిస్తాన్ టెర్రరిస్టులు ఏమంటున్నారు కాశ్మీర్ను ప్రత్యేక దేశంగా చేయాలని చెప్పంటున్నారు మరి వాళ్ళకి తేడా అయింది ఇలా పంజాబ్ను ప్రత్యేకంగా దేశంగా చేయాలని చెప్పి ఖలిస్తాన్ ఉగ్రవాదులు అంటున్నారు మరి వాళ్ళకి తేడా అయింది లా హాస్టల్లో మెస్ ప్రారంభించాలని ఓయూ లా విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు హాస్టల్లో నెలలు గడుస్తున్నా వాష్రూమ్లు సరిగ్గా లేవని వారు ఆరోపించారు హాస్టల్లో కనీసం త్రాగునీటి సదుపాయం కల్పించడం లేదని వారి ఆవేదన వ్యక్తం చేశారు
జిల్లాలో రజనీకాంత్ వెట్టయాన్ మూవీ షూటింగ్ కొనసాగుతోంది. తాజాగా ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండ్లో యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారు. సినిమా షూటింగ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. వరంగల్ జిల్లాలో ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. వంట వండుకునేందుకు వినియోగించే గ్యాస్ సిలిండర్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. సిలిండర్లో గ్యాస్కు బదులుగా నీళ్లు వస్తుండటంతో వినియోగదారునితో పాటు స్థానికులంతా షాక్కు గురయ్యారు. ఇదెక్కడి విడ్డూరం భయ్యా అంటూ నోరెళ్లబెట్టారు. మరోవైపు ఇంత మోసం చేసిన ఏజెన్సీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పుణ్యానికి బుక్ మర్చేసి ఇంటికి తోలేనా రిటర్న్ పని చేస్తాను. నేనేమన్నా ఇచ్చిందా నీకు, లేకపోతే నేనేమన్నా నింపించిందా? చెక్ చేయడానికి చెక్ చేస్తే అట్లా అంటారా? అదే ఓనర్ ఉన్నాడు, ఓనర్ వాటర్ ఉండొచ్చు, మీ బాధ మీకు ఉండొచ్చు, కానీ మమ్మల్ని అంటే పుణ్యానికి బుక్ మర్చేసి ఇంటికి తోలేనా రిటర్న్ పని చేస్తాను. నేనేమన్నా ఇచ్చిందా నీకు, లేకపోతే నేనేమన్నా నింపించిందా? చెక్ చేయడానికి చెక్ చేస్తే అట్లా. ప్రకాశం జిల్లా పొద్ద దొర్నాల మండలం కేంద్రంలోని శ్రీశైలం వెళ్లే రహదారిలో గల 3 అంతస్తుల వాసవి లాడ్జ్ వేకువజామున పేకమెడల కుప్పకూలిపోయింది. వాసవి లాడ్జ్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో భవనం నిర్మించేందుకు పునాదులు లోతుగా త్రవ్వటంతో వాసవి లాడ్జ్ పునాదులు బలహీనమై కూలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వాసవి లాడ్జ్ కూలిపోయే సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఏలూరు జిల్లా సిఆర్ రెడ్డి కాలేజీలో ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా దివ్వెల జయబాబు కార్యవర్గ ప్రమాణ స్వీకారం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, అంబికాకృష్ణ, అంబికారాజా, ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ జిల్లాలోని ఆర్యవైశ్య సంఘానికి భవన నిర్మాణానికి కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు. ఏలూరు అర్బన్ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, వారికి మీరు చెప్పండి. ఆదివాసీ సంఘం నూతన కార్యవర్గం 2024, 2026 2 సంవత్సరాల పదవీ కాలమునకు మీ పదవి పేరు చెప్పండి. ఎన్నికైన సందర్భంగా అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నియమావళి పాటిస్తూ మహాసభ అభివృద్ధికి ఆర్యవైశ్యుల ఐక్యతకు కృషి చేస్తూ సంఘం నిర్వహించు అన్ని కార్యక్రమంలో చురుకుగా పాల్గొని సంస్థ అభివృద్ధికి ఊసరవెల్లిలాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దోచుకుంటూ అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు విమర్శించారు. ఏలూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దెందులూరులో వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన సిద్ధం సభలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జర్నలిస్టులపై చేసిన దాడిని వారు ఖండించారు. అభివృద్ధి అనేది దూరంగా పెట్టి ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి ఓల్ని నవగ్రహాలు అనేటువంటి నవరత్నాలతో బటన్ నొక్కుతూ కొంతమందికి ఇస్తూ కొంతమందికి ఆంక్షలు పెట్టి కత్తిరిస్తూ మరి అబద్ధాల్లో నేను మాత్రమే గిన్నీస్ బుక్కి ఎక్కగలను అన్నటువంటి
ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి 57 నెలలు తాడేపల్లి ప్యారిస్కే పరిమితమైనటువంటి ముఖ్యమంత్రి, నాకే తోడేళ్ళు లేవు, నాకే మీడియా పత్రికలు తోడు లేదు, నాకున్నటువంటి సాక్షి, నాకున్నటువంటి భారతీయ సిమెంటు, నాకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలు, నాకున్నటువంటి ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా 150-200 గదులతో ఉన్నటువంటి ప్యారిస్లు తప్పించి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ నిన్న ఎన్నికల శంకరాం అనేటువంటి ఒక సిద్ధం అనేటువంటి దేనికి ఓడిపోవటానికి సిద్ధం అనేటువంటి ఒక నినాదంతో ఇటు పవన్ కళ్యాణ్ గారిని, విజన్ ఉన్నటువంటి నాయకుడు అటు చంద్రబాబు నాయుడు గారిని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా కడప జిల్లా బ్రహ్మంగారి మఠం సోమిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని 2వ సచివాలయాన్ని మైదుకూరు ఎమ్మెల్యే చెట్టిపల్లి రఘురామిరెడ్డి, జెడ్పీటీసీ రామ గోవిందరెడ్డి, ఎంపీపీ వీరనారాయణరెడ్డి, ఎంపీటీసీ ఈశ్వర్ రెడ్డి, ఎల్లటూరు శివారెడ్డి ఆధ్వర్యంలో నూతన సచివాలయ భవనాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వ పాలనను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు కలిగే మేలును ఆయన వివరించారు. వాళ్ళ కొడుకు లోకేష్ బాబు పనికిరాడని ఆయన ఒప్పుకొని ఒక ఆయన అద్దెకు తీసుకున్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. అంటే ఇలాంటి ఇలా కూడా చాలే, పవన్ కళ్యాణ్ కూడా చాలే, నమ్మకం కనపడలే. ఇప్పుడు బీజేపీ కోసం ఎంపలాడుతున్నాడు, ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు. టీఆర్ఎస్ సపరేట్ తెలంగాణ ఒప్పుకుంటాం, ఇస్తాం, నాకు సహాయం చేయండి వాళ్ళతో కూడా ఈ రాష్ట్రాన్ని విభజించే మొట్టమొదటి నాశనం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఒకటే అన్నాడు, అప్పుడు రాజశేఖర రెడ్డి ఉచిత కరెంట్ ఇస్తాడు రైతుల కంటే. చంద్రబాబు నాయుడు ఏమన్నా తెలుసా, మీటింగ్ నేనప్పుడు ఎమ్మెల్యేగానే ఉన్నా తెలుగుదేశంలోనే. ఉచిత కరెంటు రైతులకు ఇచ్చే ఆ పోల మీద కరెంటు రాదు, గుడ్డలు ఆరేసుకోవాలన్నాడు. గుడ్డలు ఆరేసుకోవాలన్నాడు. అవునా కదా? 7 గంటలు ఇచ్చాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంత ఇస్తున్నాడు? 9 గంటలు చెప్పు. 9 గంటలు, అది కూడా నాణ్యమైన విద్యుత్తు పగలగొట్టి ఇస్తున్నాడు. అది రైతులకి మంచి కార్యక్రమం చేస్తున్నాడు. ఉచితంగా కరెంట్ ఇచ్చా, ఉచితంగా దీని కింద జలధార కింద బోర్లు వేస్తా అన్నాడు, మోటార్లు వేస్తా అన్నాడు. వాళ్ళకి కావాల్సినట్టు ఎరువులు తక్కువ రేటుకి ఇస్తున్నారు. రైతు భరోసా ఇస్తున్నాడు, ఇప్పుడు సబ్సిడీ ఇస్తున్నాడు, ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు పంట నష్టం చెప్తే. మరి రైతులకు చేశా, మహిళలకు చేశా. ఆ రోజు స్కూల్ని పాడుబడిన పరిస్థితులు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కావాలని, మైదుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పుట్టా సుధాకర్ యాదవ్ గెలవాలని నాగిపోగు రవిబాబు, రవిచంద్ర, కళ్యాణ్ అనే యువకులు నాగిశెట్టిపల్లి గ్రామం నుండి కరుణగిరి పుణ్యక్షేత్రం వరకు పాదయాత్ర చేపట్టారు. గ్రామంలోని టీడీపీ నాయకులు సాంబయ్య జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన తండ్రి దివంగత నాగిపోగు రత్నం టీడీపీలో ప్రజా సేవకై కృషి చేశారని వెల్లడించారు. తన తండ్రి బాటలోనే టీడీపీ గెలుపు కోసం శ్రమిస్తానని వారు తెలియజేశారు. బాటలో వారి కుమారుడు అయినటువంటి నేను ఈరోజు ఈ 2024 సంవత్సరంలో పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా గెలవాలని, మరియు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, వారి యొక్క ఆశయాలు నెరవేరాలని ఈరోజు నేను నా యొక్క తోటి స్నేహితులైనటువంటి కళ్యాణ్, రవిచంద్ర, జయప్రకాశ్ ఇంకా తదితరులు మరియు ముఖ్యమైనటువంటి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వారందరికీ నేను ప్రత్యేకమైనటువంటి వందనం తెలుపుతూ ఉన్నాను. అలాగే మాతో పాటు ఇచ్చేసినటువంటి మా యొక్క పంచాయతీ ముఖ్య నాయకులకు మా యొక్క ముగ్గురు తరఫున, నలుగురు తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. వారు వచ్చి వారి యొక్క ప్రత్యేక అభినందనలు, ఆశీస్సులు మాతో ఎల్లవేళలో ఉంటాయని వాళ్ళు భరోసా ఇచ్చారు. దీనికి కావాల్సినటువంటి తదితర ఏర్పాట్లు కూడా వారి యందు సహకారం మాకు చేశారు. ముఖ్య నాయకులు సాంబయ్య గారు అయితేనేమి, రమణ అయితేనేమి, తర్వాత
సినీ యాక్టర్ హీరో విజయ్ దేవరకొండ ఆధ్వర్యంలో కడప ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ హ్యాక్స్ మేనేజర్ మొహమ్మద్ షఫీ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 16 టీములు ఈ పోటీల్లో పాల్గొన్నాయని, వాలీబాల్ క్రీడాకారులను గుర్తించడానికి విజయ్ దేవరకొండ ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని వారు తెలియజేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో వాణిజ్య నౌకలకు అవసరమైన భద్రతను భారత నౌకాదళం కల్పిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారతదేశ ప్రధాన లక్ష్యమైన శాంతి, సామరస్యం అంతర్జాతీయ జలాల్లోని కాపాడే విధంగా భారత్ తన వంతు పాత్రను పోషించి పోరు గుదేశాలకు సహకరించారని అందిస్తోందని వివరించారు. 5 पायरेसी अटेम्प्ट्स विफल किए हैं हमारी भारतीय नौसेना ने, और ड्रोन तथा मिसाइल अटैक से प्रभावित 5 शिप्स को भी असिस्ट किया है हमारी नौसेना ने। लगभग 80 फिशरमैन या मेरीन्स को रेस्क्यू भी किया है। ये हमारी नेवी की ताकत है और साथ ही हमारी नेवी की इंटेंशन है, नीयत है। मैं अपनी इंडियन नेवी को इसके लिए अपनी तरफ से हार्दिक बधाई देता हूं। साथियों, ये हमारी नीयत है, यानी हमारा इंटेंशन है, और यही हमारा संस्कार है, यानी यही हमारा कल्चर है। నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా పాటిస్తారు. క్యాన్సర్ నివారణ, అవగాహన, ప్రేరణ కల్పించుటకు ప్రపంచ వ్యాప్తంగా చేపట్టే ఏకీకృత కార్యక్రమం ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు విశాఖలోని సాగర్ తీరంలో ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి YMCA వరకు క్యాన్సర్ అవగాహన నడకను నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు ప్రధానమైన రెండవ కారణం క్యాన్సర్ అని అవగాహన కల్పించారు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.